హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు నెల్లూరు చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్ రెసిపీ. ఈ రెసిపీని పర్ఫెక్ట్గా మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. నేను ఇక్కడ 750 గ్రామ్స్ ఉన్న ఒక తిలోపియా ఫిష్ తీసుకున్నాను. ఇలాగ కట్ చేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నెలో 60 గ్రామ్స్ దాకా చింతపండు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గానే ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయ్యాక చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత చింతపండు నుంచి గుజ్జు తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. ఇక్కడ నేను చిన్న ఆనియన్స్ తీసుకున్నాను టేస్ట్ కోసము. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. తర్వాత ముందుగా తీసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్ ప్లేస్లో మీరు నార్మల్ ఆనియన్ వేసుకున్నా సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ అంతా ఇలాగా రెడ్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ కట్ చేసిన ఒక మీడియం టమాటో తీసుకున్నాను. ఈ టమాటో ఇవంతా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గిపోయాక 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలంతా ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక చింతపండు రసము ఇందులో వేసేయాలి. అలాగే కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ కోసం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో పులుపుకు తగ్గట్టు సాల్ట్, కారం సరిపోయిందా అని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అప్పుడు ఇలా తిక్కుగా అయిపోతుంది కదా. 1 టేబుల్ స్పూన్ దాకా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ అయ్యాక మనం క్లీన్ చేసుకున్న ఫిష్ కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఫిష్ని కుక్ అయ్యాక ఇలాగ ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మామిడికాయ పీసెస్ 4 పీసెస్ దాకా వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి.